ఐపీఎల్ సమరానికి అంతా రెడీ అయింది. ఎల్లుండి నుంచి ధనాధన్ ఫైట్ కు ఇటు ప్లేయర్లు అటు ఫ్యాన్స్ సిద్దమయ్యారు. గల్లీలో సిక్స్ కొట్టేవాడు కాదు, స్టేడియంలో సిక్స్ కొట్టేవాడే వీరుడు అంటూ ఇప్పటికే ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు. దీనికి తోడు ఈ సీజన్ లో కొత్త ప్లేయర్ల ఎంట్రీ, సీనియర్ల అనుభవం, బ్యాటర్ల సిక్సులు, బౌలర్ల బౌన్సర్లతో రచ్చరచ్చ చేసేందుకు ఈ సీజన్ ఫుల్ ప్రిపేర్ గా ఉంది. పదమూడేళ్ల కిందట ఐపీఎల్లో బెంగళూరు జట్టు 263 పరుగులు సాధిస్తే ఔరా అనుకున్నాం. కానీ గతేడాది లీగ్లో దీన్ని మించిన స్కోర్లు ఏకంగా 4 నమోదయ్యాయి. దీంతో ఈసారి లీగ్లో ఏదో ఒక జట్టు 300 మార్కులు అందుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అప్పుడెప్పుడో 2013లో బెంగళూరు 5 వికెట్ల నష్టానికి 263 రన్స్ చేసింది. పుష్కర కాలం పాటు ఈ రికార్డు చెక్కు చెదరలేదు. అంతేకాదు, క్రిస్ గేట్ ఐపీఎల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు 175 రన్స్ కూడా చేసింది ఈ మ్యాచ్లోనే. T20 క్రికెట్ మరింత స్పీడప్ అయినా, బ్యాటర్ల దూకుడు పెరిగినా, ఆటలో రూల్స్ మారినా, పిచ్లు బ్యాటర్లకు అనుకూలంగా మారినా ఐపీఎల్లో చాలా ఏళ్ల పాటు ఈ స్కోర్ రికార్డు ఇలాగే ఉంది. గతేడాది మాత్రం బ్యాటర్ల దూకుడు మామూలుగా లేదు. ముఖ్యంగా సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు విధ్వంసానికి మారుపేరైపోయారు. బంతి మీద కక్షగట్టినట్లు ఆ జట్టు ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఎలా రెచ్చిపోయారో తెలిసిందే. కొన్ని మ్యాచ్ల్లో హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి సైతం చెలరేగిపోయారు. దీంతో నిరుడు నమోదైన 4 అత్యధిక స్కోర్లలో 3 సన్ రైజర్స్ ఖాతాలోనే చేరాయి. 12 ఏళ్ల పాటు అత్యధిక స్కోర్ రికార్డుతో ఉన్న బెంగళూరు మీదే హైదరాబాద్ 287 పరుగులతో సరికొత్త రికార్డు నెలకొల్పింది. అంతేకాక ముంబైలో పై 277, ఢిల్లీపై 266 స్కోర్ సాధించింది. మరోవైపు కోల్కతా 272 పరుగులతో లీగ్లో 3వ అత్యధిక స్కోరు నమోదు చేసింది. గతేడాది బ్యాటర్ల దూకుడు చూస్తే లీగ్లో 300 స్కోర్ రికార్డ్ అయ్యే రోజు దగ్గరలోనే ఉన్నట్లు తెలుస్తోంది. అప్పుడు సాధ్యం కాకపోయినా ఈ ఏడాది ఆ రికార్డును అందుకోవడానికి అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సన్ రైజర్స్ జట్టు ఈసారి 300 రికార్డును వదిలేలా లేదు. హెడ్, అభిషేక్, క్లాసెన్, నితీష్లకు తోడు ఇషాన్ కిషన్, అభినవ్, మనోహర్ల రాకతో ఆ జట్టు బ్యాటింగ్ ఇంకా బలోపేతమైంది. దీంతో 300 స్కోరు ఆ జట్టుకు అసాధ్యమేమీ కాదు. ఆ జట్టు బ్యాటరో మరో జట్టు ఆటగాడో కలిసొచ్చిన రోజు గేల్ రికార్డును బద్దలు కొట్టి డబుల్ సెంచరీ అందుకున్నా ఆశ్చర్యం లేదు. మరోవైపు ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్కతా జట్టు సైతం బ్యాటింగ్లో ఎంతో బలంగా కనిపిస్తున్నాయి. ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన అన్ని జట్ల బ్యాటింగ్ లోతును పెంచుతోంది. ఎంత స్కోరు చేసినా గెలవడం డౌట్ అనే పరిస్థితి ఐపీఎల్లో ఉంది. అయితే ఈసారి 200, 250 చేసి ప్రశాంతంగా ఉండే పరిస్థితి లేదు. ఎంత పెద్ద లక్ష్యమైనా సరే టార్గెట్ చేయడం ఈజీ అనే రోజులివి. కాబట్టి స్కోరు ఇంకా పెరిగే అవకాశం ఉంది. లక్నో, చెన్నైలను మినహాయిస్తే ఐపీఎల్ పిచ్లన్నీ బ్యాటింగ్ కు అనుకూలమే. ముఖ్యంగా బెంగళూరు, హైదరాబాద్, ముంబై స్టేడియాల్లో పరుగుల వరద ఖాయం. కాబట్టి జట్టు స్కోరు 300 దాటడానికైతే పుష్కలంగా అవకాశాలున్నాయి. ఏదో ఒక ఆటగాడు డబుల్ సెంచరీ చేసే అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేం.